నిన్న కృష్ణా జిల్లాలో నందిగామ సమీపంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ ట్రావెల్స్కు చెందిన బస్సు కల్వర్టులో పడి 11 మంది మరణించగా 35 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలో చోటు చేసుకున్న వాగ్వాదం సందర్భాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న చంద్రబాబు సర్కార్ ఆసుపత్రికి చెందిన వారితో జగన్పై కేసులు పెట్టించింది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసినేని దివాకర్ ట్రావెల్స్ వల్ల ఏపీలో ఎంతో మంది ప్రాణాలు విడిచారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. నందిగామ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబీకులకు ఒక్కో కుటుంబానికి అక్షరాల 20 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన రోజా, ఈ నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుందా లేకుంటే తమ ఎంపీల దగ్గర ఇప్పిస్తుందా అన్నది వీలైనంత త్వరలో తేల్చాలని సూచించింది. ఈ సందర్భంగా జగన్పై పెట్టిన కేసులపై స్పందిస్తూ, ప్రమాదంలో మరణించిన బాధితులను పరామర్శించినందుకు కేసులు పెడతారా? యాక్సిడెంట్ కేసులో టీడీపీ ఎంపీకి చెందిన ట్రావెల్ యాజమాన్యాన్ని వెనకేసుకు వస్తూ పోస్టుమార్టం రిపోర్టులను తారుమారు చేస్తుంటే జగన్ అడ్డుకున్నందుకు కేసులు పెడతారా అంటూ రోజా మండిపడ్డారు. సీఎం చంద్రబాబు తన సొంత పబ్లిసిటీ కోసం పుష్కరాల్లో 20 మంది భక్తులను చంపేస్తే ఆ కుటుంబాలకు చంద్రబాబు ఏం న్యాయం చేశారు? తప్పు చేసిన చంద్రబాబు మీద కేసులు పెట్టరా, ఆయన్ను శిక్షించరా అంటూ సర్కారు తీరును ఆమె తప్పుపట్టారు. మంగళవారం ఆసుపత్రిలో జరిగిన ఘటనలో వైసీపీ అధినేత జగన్ పై కేసులు పెట్టడం పై బురద చల్లటానికేనని రోజా స్పష్టం చేసింది. ఓవైపు యాక్సిడెంట్ చేసిన వారిని కేసుల నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూ, మరోవైపు ప్రమాద బాధితులకు అన్యాయం జరుగుతుంటే నిలదీసినందుకు జగన్ పై కేసులు పెట్టిన చంద్రబాబు తీరు పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.